వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభ. ముందుగా రైట్ డీటెయిల్స్ చూస్తే గత 24 సంవత్సరాలుగా తనపై వస్తున్న దుష్ప్రచారాలు వింటూనే ఉన్నానని, చివరకు ఆ గాలి మాటలను పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటి వరకు 101 సార్లు విపక్షాలు తనకు దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆ ప్రతిపక్ష నేతల ప్రవర్తన అలాగే ఉంటుందని దుయ్యబట్టారు. నిరాశలో ఉన్న వారికి దూషించడం ఒక స్వభావంగా మారిపోయిందని మండిపడ్డారు. చివరి దశ పోలింగ్ ముందు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమను అణిచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తున్న విమర్శలపై మోదీ స్పందించారు. 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం 34 లక్షలనే స్వాధీనం చేసుకున్నారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో 2200 కోట్లను ఈడీ సీజ్ చేసింది. దేశానికి అన్ని కోట్ల రూపాయలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి, నిందించకూడదన్నారు. లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చివరి యత్నంగా అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకమని, రామభక్తుడు అయినందునే అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వీర్ బహదూర్ సింగ్ ను కాంగ్రెస్ తొలగించిందని విమర్శించారు. రామభక్తులు, రామద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈ లోక్సభ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. గోరఖ్పూర్లో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం మాట్లాడుతూ, ఈ రోజుకు కూడా రామ మందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. రామ భక్తుడే ఢిల్లీ సింహాసనంపై కూర్చొని దేశాన్ని పాలించాలని యోగి స్పష్టం చేశారు. ఇక మోదీని, బీజేపీని ఇంతగా ప్రజలు ఎందుకు ప్రేమిస్తున్నారు అని తాను కొందరిని ప్రశ్నించానని, రామ భక్తులనే తాము అభిమానిస్తానని, వారికే పట్టం కడతామని వారు జవాబిచ్చారని చెప్పారు. और कांग्रेस का चरित्र तो रामद्रोही है। कांग्रेस ने स्वर्गीय वीर बहादुर सिंह को मुख्यमंत्री पद से इसलिए हटाया था क्योंकि स्वर्गीय वीर बहादुर सिंह राम भक्त थे और उन्होंने अयोध्या में राम मंदिर का ताला खुलवाने में अपना योगदान दिया था। इसलिए उन्हें मुख्यमंत्री पद से हटा दिया था कांग्रेस ने। और फिर कांग्रेस ने युक्ति की कि हिंदू वहां पूजा न कर सके। बहन और भाइयों, आज भी कांग्रेस और समाजवादी पार्टी वही स्वर बोल रही है। कांग्रेस कहती है राम मंदिर का निर्माण नहीं होना चाहिए था, दुनिया में संदेश गलत गया है। समाजवादी पार्टी कहती है राम मंदिर बेकार बना है। मैंने कहा भी देखो, राम मंदिर में उमड़ने वाली भीड़, श्रद्धालुओं की भीड़ बताती है कि राम मंदिर तो ठीक बना है, लेकिन तुम लोगों की बुद्धि भ्रष्ट हो गई है। तुम्हारी बुद्धि में भूसा भर गया है, इसलिए तुम्हें राम मंदिर बेकार लगता है। बहनों और भाइयों, राम मंदिर भारत की सनातन आस्था का प्रतीक है और इसीलिए जब राम मंदिर की बात आती है, ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకున్న అత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పిటిషన్పై తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్ను ఈ ఏడాది మే 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తీహార్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరపున ప్రచారం నిర్వహించుకోవాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు నేరం అంగీకరించి వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇక ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు ట్యాప్ చేశామని వాంగ్మూలం ఇచ్చారు. ప్రణీత్ రావు సహకారంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు, ఇక ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామని చెప్పారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్లు చేశాం. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలకు ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని వివరించారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని చిహ్నాలని, అందుకే తెలంగాణ తల్లి గీతం స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చామని, అందశ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తన పని కాదన్నారు. రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందశ్రీదేనని, ఇక తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కీరవాణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్లో రైతన్నలపైన లాఠీ చార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతులపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 5 నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యం ేనని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై సీఎం వెంటనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌత్ చీఫ్ గుర్మిత్ రామ్ రహీంను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు. హర్యానాలోని సిర్సాలోని డేరా హెడ్ క్వార్టర్స్ లో రామ్ రహీం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే లేఖను ఆయన బయటపెట్టాడు. అందులో అతని పాత్ర ఉండడంతోనే డేరా బాబా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి. పంచ్కులోని సిబిఐ కోర్టు ఒక రేప్ కేసులో జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో బాబాని నిందితుడని చెబుతూ తీర్పు ఇచ్చింది. దీనికి డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ బెంచ్ డేరా బాబా అప్పీల్ను పరిశీలించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 4 సహా నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి మాడుగుల టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు, అభిమానులు మధ్య కేక్ కట్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు పంచారు. మహానుభావుడు రామారావు దయ వల్ల రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు బండారు సత్యనారాయణ. ఎన్టీఆర్ స్ఫూర్తిగా టీడీపీలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. తెలుగువాడు అనేవాడు ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతవరకు ప్రపంచంలో తెలుగు ఉన్నదా, తెలుగువాడు ఉన్నాడు అనుకునేవాడు. అంతేకాదు సంక్షేమానికి మరొక ప్రతీక మాకు రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అలా ఎంతోమందికి రాజకీయ చైతన్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కొత్త తరాన్ని తయారు చేసింది ఎన్టీ రామారావు గారు. ఆయన 101వ జయంతి, ఆయన ఆశయాలను ఆవేళతో అయిపోతాయనుకున్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ సంస్కరణ ద్వారా దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తయారు చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు లోకేష్ గారు అందరూ మౌనంగా ఉంటారు, ఓటేస్తారు. ఈసారి ప్రజలే బయలుపడ్డారు. బూతుల్లోకి వెళ్తే వాళ్ళే నన్ను గౌరవించి ఆహ్వానించి షూలో ఉండి చెప్పారు, మీకు గెలుస్తున్నారు వెళ్ళంటే నేను దండం పెడుతుంటే ప్రజల ఆదరణ మాడుగులో నాకు పూర్తిగా ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. మంచి మెజార్టీతో మాడుగుల శాసనసభ్యుడిగా నేను, అనకాపల్లి పార్లమెంట్గా సీఎం రమేష్ గారు, ఉభయులు, కార్యకర్తలు, నాయకులు కష్టం ప్రజల ఆదరణతో ఉన్నారు. యువత జనసేన కానీ, మా పార్టీ కానీ, బీజేపీ కానీ యువత కసితో పనిచేశారు. అంచేత డెఫినెట్గా 100కి 100 అమ్మవారి సమక్ష చెప్తున్నాం. భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా మేక్ ఇన్ ఇండియాలో, డిజిటల్ ఇండియాలో డెవలప్ అయ్యి యువతకు ఉపాధి వచ్చి ప్రపంచ దేశాల్లో అగ్రగామి రాష్ట్రం కావాలని మా ఆకాంక్ష. అది ఎన్టీ రామారావు ఆశయాల్ని నెరవేరుస్తూనే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని మరి 5 సంవత్సరాలు చూశారు మీరు, మళ్ళీ సాధారణ స్థితి తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. రేపు చంద్రబాబు గారికి ఆ సమర్థత ఉంది, లోకేష్ గారి ఆలోచన ఉంది, పవన్ కళ్యాణ్ మద్దతుతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి 101వ జయంతి ఆ మహానుభావుడు ఉద్భవించిన రోజు మాకు మహా పండగ. ఆయన మా దగ్గర లేకపోయినా పేదల గుండెల్లో ఉన్న బాలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు పెట్టిన ఎన్టీ రామారావు గారికి మరొక్కసారి నివాళిస్తూ ఆ మహానుభావుడు తలుచుకుంటూ. స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానేత. నటుడుగా, రాజకీయ నాయకుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవితాంతం పట్టుదల, క్రమశిక్షణతో జీవించారు. ఎన్టీఆర్ ప్రవేశంతో తెలుగు సినీ చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల మీద రాజకీయ గతిని మార్చింది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సినీ కళాకారుడిగా ఎన్టీ రామారావు చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపద పాత్రల స్పెషలిస్ట్. రాముడు, కృష్ణుడి వేషం ఆయన మాత్రమే వేయాలి. ఆ పాత్రలలో ఆయన తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలాగే అనేక జానపద, చారిత్రక పాత్రలతో కూడా మెప్పించారు. సమాజ హితం కోసం తన ఇమేజ్ని సైతం పక్కన పెట్టి సాంఘిక చిత్రాలతో అరుదైన ప్రయోగాలు చేశారు. స్వయంగా వాటిని నిర్మించి దర్శకత్వం వహించారు. హీరోగా కెరీర్ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే బడిపంతులలో వృద్ధుడి వేషం వేశారు. కలిసి ఉంటే కలదు సుఖంలో అవిటివాడిగా కనిపించారు. రక్త సంబంధంలో సావిత్రికి అన్నగా ట్రాజడీ పాత్ర పోషించారు. ఈ తరం నటులు ఆ సాహసం చేయగలరా? శ్రీరాముడు, శ్రీకృష్ణ పాత్రలే కాదు, రావణాసురునిగా, దుర్యోధనుడిగా కూడా అదే స్థాయిలో మెప్పించాడు. పౌరాణిక విలన్లలో కూడా హీరోయిజం ప్రదర్శించటం ఆయనకే చెల్లింది. దుర్యోధనుడితో డ్యూయెట్ పాడించటం కూడా రామారావుకే చెల్లింది. ఎన్టీఆర్ గొప్ప పట్టుదల కలిగిన మనిషి. 40 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.
1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగునాట ఒక రాజకీయ ప్రభంజనం. పార్టీని స్థాపించిన తర్వాత చైతన్య రథంలో ఆయన సాగించిన ప్రచారం చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. 90 రోజులలో 35,000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డు. పేదల పక్షపాతిగా, అన్నగారిగా కోట్లాది తెలుగు జన హృదయాలలో ఆయనది చెరగని ముద్ర. నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంతటి రాజకీయ చైతన్యంతో ఉన్నారు అంటే ఎన్టీఆర్ పాలనా సంస్కరణలే ప్రధాన కారణం. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి పట్టెడన్నం మెతుకులకు నోచుకొని పేదలకు 2 రూపాయలకు బియ్యం అందించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ బియ్యం పథకాన్ని ఆపలేదు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఎన్టీఆర్దే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి ఒక గూడు కల్పించాడు. అగ్రకుల పెత్తందార్లకు కొమ్ము కాసే పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి సంచలనం రేపారు. తాలూకా సమితి వంటి కాలం చెల్లిన వ్యవస్థలకు చరమగీతం పాడి మండల వ్యవస్థను ముందుకు తెచ్చారు. అధికారం అనుభవించాలనో అక్రమ సంపాదన కోసమో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాలేదు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. 1968లో భారత ప్రభుత్వం ఆయన పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. తోడు దొంగలు, సీతారామ కళ్యాణం, వరకట్నం చిత్రాలకు జాతీయ పురస్కారాలు లభించాయి. 1923 మే 28వ తేదీన లక్ష్మయ్య, వెంకటరామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీ రామారావు జన్మించారు. 1942 మేలో తన 20వ ఏట మేనమామ కూతురు బసవతారకంతో వివాహం జరిగింది. వారికి 11 మంది సంతానం, 7 కుమారులు, 4 కుమార్తెలు. నిర్మాత బిఏ సుబ్బారావు ద్వారా రామారావుకు తొలి అవకాశం లభించింది. పల్లెటూరి పిల్ల సినిమా కోసం ఆయన్ని కథానాయకుడిగా ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కనుక ఆయన మొదటిసారి కెమెరా ముందుకొచ్చింది మనదేశంతోనే. 1949లో విడుదలైన మనదేశంలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకార్ వచ్చింది. అలా నందమూరి ఆయన చలనచిత్ర జీవితం ముందుకు సాగింది. తర్వాత ఆ రంగంలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించారో అందరికీ తెలుసు. 44 ఏళ్ల కెరీర్లో దాదాపు 300 చిత్రాల్లో నటించి చారిత్రక, జానపద, సాంఘిక, పౌరాణిక పాత్రలు పోషించారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవటం ఒక లోటు. భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాజకీయ, కళా రంగాలలో విశేష సేవలందించిన ఆయన కన్నా ఎవరు దానికి అర్హులు? ఆయనకు అవార్డు లభిస్తే మొత్తం తెలుగు జాతికిచ్చినట్టే. కానీ ఆయన మరణించి ఇన్నేళ్లైనా ప్రభుత్వాలకు ఈ విషయం గుర్తురావట్లేదు. ఆ రాజకీయ దిగ్గజానికి భారతరత్న ప్రకటించకపోవటం ఆశ్చర్యం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు తాతా మధు విమర్శలు గుప్పించారు. తెలంగాణ చరిత్రను కేసీఆర్ త్యాగాన్ని రూపుమాపాలని, రాజముద్రను మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అవన్నీ సాధ్యం కాదని తాతా మధు అన్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి రాకేష్ రెడ్డి విజయం ఖాయమని స్పష్టం చేశారు. జూన్ 2, 3, 4 తేదీలలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరపాలని పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు. మా పార్టీ శ్రేణులు మొత్తం కూడా అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. గత 15 రోజులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ 3 జిల్లాల్లో చేసిన కృషి అనేటువంటిది నిన్న ఓటర్స్ అందరి యొక్క స్పందన ప్రతిస్పందించిందని నేను భావిస్తున్నాను. గ్రాడ్యుయేట్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా రాకేష్ రెడ్డి గారికి అన్ని రకాల
శ్రేణుల నుంచి వచ్చినటువంటి సమాచారం మెజారిటీ గ్రాడ్యుయేట్ ఓటర్లు రాకేష్ రెడ్డి గారి వైపు మొగ్గారనేటువంటిది వాస్తవం. ఏ సెక్షన్ నుంచి అయినా, అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా, ఎంప్లాయీస్ అయినా, పాత్రికేయ మిత్రులైనా, ఇతర సోర్సుల్లోనైనా ఎక్కడైనా ఒకే మాట వినపడుతుంది, రాకేష్ రెడ్డి గారు గెలవబోతున్నారనే మాట వినపడుతుంది, వేరే మాట వినపట్లేదు. ఖచ్చితంగా మేము కూడా అదే విశ్వాసం నమ్మకంతో ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గాన్ని గెలవబోతున్నారనే నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. ఏదేమైనా పట్టభద్రులందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మద్దతు పలికి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంచి మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థికి గ్రాడ్యుయేట్ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ అది అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టారు వాళ్ళు, ఎలాంటి అభ్యర్థులు కావాలో అని పట్టభద్రులు 34 నియోజకవర్గ ప్రజలు మేల్కొని ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ సరైన పార్టీ, కేసీఆర్ గారే సరైన నాయకులు, ఇక నుంచి ఇంకా బీఆర్ఎస్ పార్టీ శకం స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉమ్మడి 10 నియోజకవర్గాల మాజీ శాసనసభ సభ్యులందరూ కూడా వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆవశ్యకత, తెలంగాణ అవసరం ఉన్నదని తెలిసిన మీరు ఏ రోజైనా మీరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇలా ఉండేదా? ఖచ్చితంగా కేసీఆర్ గారు పార్టీ పుట్టే అవసరమే వచ్చేది కాదు. కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 1969లో ఒకసారి ఉద్యమం జరిగితే ఇది మలి ఉద్యమాన్ని కేసీఆర్ గారు 2001లో అతి కొద్ది మందితో పార్టీ స్థాపించి 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణను కంపల్షన్ క్రియేట్ చేస్తే ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇవ్వాల్సి వచ్చింది తప్ప మీరు స్వయంగా మీరు ఒప్పుకొని ఇచ్చినట్టయితే ముందే 2001 కంటే ముందే ఇచ్చినట్టుంటే పరిస్థితులు వేరుండేది. నర్సీపట్నం మాజీ మంత్రి చిత్తకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల వెండితెర ఇలవేల్పు, అటు సినిమా రంగంలో ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కారణ జన్మలు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకున్నారు. ఈయన పేరు ఉచ్చరిస్తేనే, నందమూరి తారక రామారావు అని పేరు ఉచ్చరిస్తేనే మన మనసుల్లో ఉత్సాహం పొంగు పొరులుతుంది. ఆయన్ని తలుచుకుంటేనే ఆ ఉత్సాహం, ఆ తేజస్సు, ఆయన తేజస్సు అంతా మనకి ఒక్కసారి మనం ఉత్తేజం అవుతాం. దానికి కారణం ఏంటంటే ఆయన మహానుభావుడు. ఆయన ఈ రోజు కాదు కదా, 1923లో జన్మించిన ఆయన ఈవేళ మనం 101వ జయంతి పండుగని సగర్వంగా, ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి ఈరోజు. అయితే ఈయన 100 సంవత్సరాలు పైబడి మరి జీవించి ఉంటే మన ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా ఉండేది అని మనందరికీ తెలుసు. కాకపోతే కాలమాన పరిస్థితులను బట్టి ఆయన 72 సంవత్సరాలకే ఆయన పరమపదించారు. కాబట్టి వారి స్మృతులు, వారు చేసినటువంటి ఘనకార్యాలు, వారు చేసినటువంటి చరిత్ర, ఈయన మహానుభావుడు. ఎందుకంటే మరి అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణ పేదరికము, మధ్యవర్తిత్వం అన్ని చూసించిన తర్వాత ఈయన మన అనకాపల్లి రింగ్ రోడ్డులో వైసీపీ పార్టీ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల వైసీపీ నాయకులతో భరత్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు పలు సూచనలు అందించారు భరత్. రాబోయే కాలంలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రతి కుటుంబాన్ని ప్రతి సంవత్సరం ఆ కష్టాలు తెలుసుకోవడానికి అయితే నేను నడుస్తాను. ఇంకా మీ అందరూ వస్తారని కోరుకుంటున్నాను. మనం రేపు 4వ తారీఖు నుంచి మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖున మళ్ళీ అందరం కలిసి ఇక్కడ
విజయోత్సవంలో పాల్గొని 4వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి మనకు ఓటు వేసిన ప్రతి కుటుంబానికి మనం సహకరించే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మీ అందరూ ఏ విధంగా ఈ 4 నెలల్లో నా వెనుక నుండి నాకు సహకరించారో అదే విధంగా రానున్న 30 సంవత్సరాలు కూడా నా వెనుక నుండి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, అదే విధంగా ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా మనకి సాయం చేస్తారు. నాకైతే ఎవరి మీద అనుమానం లేదు, నేను ఎవరిని కూడా అవమానించలేదు. కాబట్టి ఎవరు వేరే విధంగా తీసుకోవద్దు, ప్రతి ఒక్కరూ చేశారు. పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఫ్యాన్ గుర్తి ఓడేయమని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున అవతల వ్యక్తి గుర్తికి ఓడేయమని చెప్పారంటే అంతకంత మూర్ఖులు ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ రంగాపల్లిలో కానీ రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మనిషికి చెప్తే ఫ్యాన్ గుర్తికి ఓడేయమని చెప్పాలి తప్పించి. పుష్ప 2 సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలని తెరకెక్కించడంపై చిత్ర బృందం దృష్టి పెట్టింది. ఈ వారం నుంచి 2 వారాలు పైగానే పతాక సన్నివేశాలని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతో పాటు కొన్ని టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రష్మిక మందన్న కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పతాక సన్నివేశాల తర్వాత ప్రత్యేక గీతం చిత్రీకరణపై దృష్టి పెట్టనుంది చిత్ర బృందం. తొలి భాగంలోని ఊ అంటావా అంటూ సాగే ప్రత్యేక గీతం ఎంతో ఆదరణ పొందింది. అందుకు దీటుగా పుష్ప 2లో ప్రత్యేక గీతం ఉండేలా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో ఆడి పాడే కథానాయిక ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి దంపతులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధరేశ్వరి దంపతులు ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన నల్లజర్లలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మద్దిపాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ని కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసి తెలుగువారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారక రాముడి యొక్క జన్మదినం. ఈ రోజున ఆయన యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూనే ఏదైతే ఆయన కళ్ళగన్న సమాజ స్థాపన కోసం కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ తన యొక్క సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన యొక్క చేసిన సేవల్ని కొనియాడుతూనే ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. రేపు రాబో ఫలితాల తరువాత ఏదైతే ఆయన ఆశయాలకి ముందు దిక్కు తీసుకెళ్లే దిశగా పరిపాలన ఉండబోతుంది. ఎన్డీఏ పాలన కానీ ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమితో పాలన ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన కళ్ళగన్నారో ఆ రోజున పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అలాంటి మార్పులు త్వరలో రానున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి, దీన్ని పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఇక్కడ అందరూ కలిసి ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయబోతున్నాం. ఒక మహనీయుడికి మనం ఇచ్చేటువంటి ఇదే నిజమైనటువంటి నివాళి. ఒక పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 42 ఏళ్ళు 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి, ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా
ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదరకు తీసుకెళ్తామన్నారు. దానికి కుడి చేయిగా ఎడం చేయిగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని, గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.